తాతయ్య తాతయ్య, ఈ ట్రెడిషనల్ గెటప్ లో నేను ఎలా ఉన్నాను? బంగారు తల్లి, నీకేంటమ్మా చాలా చక్కగా ఉన్నావు. దీదీ, నీకెలా కనిపిస్తున్నాను? చాలా ముద్దొస్తున్నావు లక్కీ. లక్కీ, ఫొటోస్ తీయాలన్నావు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఈ నగలేసుకుంటే ఎలా ఉన్నానో తాతయ్యకి చూపిద్దామని వచ్చాను నాన్న. లక్కీ, అవి డమ్మీ నగలు కావు, ఒరిజినల్ బంగారు నగలని మీ మమ్మీ మరీ మరీ చెప్పింది. మా ఆయన లక్కీ ఇద్దరు కలిసి ఈ ప్లాన్ వేశారా? ఈ నగలన్నీ నాన్నగారు గుర్తుపట్టాలని చూస్తున్నారా? హే, రెడీ రెడీ, ఫోటోలు దిగాలి కదా. నాన్న మంచిగా తీ. ఇంకో ఫోజ్ ఇవ్వు. నాన్న, నగలు బాగా కనిపించాలి. అసలే అమ్మ నగలు. సరిగ్గా కనిపించకపోతే ఒప్పుకోదు. ఏ, మీ అమ్మ వస్తుంది, వెళ్ళి వెళ్ళు, ఫాస్ట్గా వెళ్ళు. హే, లే. లే. ఏమైంది మేడం? ఇంకా ఎందుకే డ్రామాలు? తీసే బుర్కా. తీ. మేడం, చూసారా మావయ్య, మీరు మొహం చూపించొద్దన్నారని ఇలా వేషం వేసుకొని వచ్చింది. అంటే మీ మాట వినట్లేదనే కదా? మీకింకా కోపం రావాలనే కదా ఇలాంటి దాన్ని ఏం చేయాలి? కూతురు కాబట్టి సరిపోయిందమ్మా. ఎందుకంటే తండ్రి బాగోగులు చూసేది కోడలు కాదు కదా. నువ్వు చూసేది కేవలం డబ్బులే. అదేంటి మావయ్య అలా అంటారు? ఏ రోజైనా గానీ మీ డబ్బులు గానీ మీ నగలు గానీ చూసానా? నేను చూపించాను కదమ్మా. ఈ డ్రెస్ వేసుకుని ఇక్కడికి ఎందుకు వచ్చావు? వెళ్ళు వెళ్ళు. డ్రెస్ గురించి కాదు పద్మ, విద్యకి నేనిచ్చిన నగలు వేసుకొని వచ్చింది లక్కీ. నా భార్య విద్య వేషం వేసింది, నువ్వు నాటకం ఆడావు. నగలు తీసుకుని ఏం చేశావని మావయ్యని రెచ్చగొట్టి ఆయన ఆరోగ్యం పాడు చేశావు. నువ్వు అబద్ధాలు ఆడలేదా? ఆపు పద్మ, ఇంకా గణపతి ఎలాంటివాడో నాకు బాగా తెలుసు. నాన్న, ఇంకో విషయం, బావ బీఈడీ కూడా పాస్ అయిపోయాడు, త్వరలోనే టీచర్ అవుతాడు. నేను అనుకున్నట్టుగానే మా వారు మాస్టర్ నాన్న.
అర్థమైంది. మీరందరూ ఒక్కటై నన్ను ఫూల్ని చేస్తున్నారు. కోడల్ని కూడా కూతుర్లా చూస్తాను కాబట్టి నిన్ను ఏమీ అనట్లేదు పద్మ. అడిగితే ఆస్తి మొత్తం ఇచ్చేస్తాను. అలాంటిది నగలు తీసుకొని నా బిడ్డను తప్పు పట్టేలా చేశావు. అయినా సరే నిన్ను నేను క్షమించేస్తున్నా. బతికిపోయావు, వెళ్ళు. పద్మాక చెడ్డది కాదు బావా. అలాగని మంచిది కూడా కాదు బావా. అన్నయ్య, ఈ ఇంట్లో దీపం పెట్టాల్సిన కోడలి కడుపులో మంట పెట్టుకోవడం మంచిది కాదు. అందరి జీవితాల్లో చిచ్చు పెడుతోంది. అవునరా, నువ్వు సమర్థుడిగా ఉండాలి. ఈ ఇంటి బాధ్యతల్ని పెత్తనాన్ని నీ భుజాల మీద వేసుకుంటే తప్ప తను దానికి రాదురా. ఖచ్చితంగా తనలో మార్పు తీసుకొస్తానన్నా. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే నా గుండె నిండా సంతోషంగా ఉందిరా. తాతయ్య, ఇదంతా ఈ లక్కీ వల్లే. విద్య, ఏమైందండి? ఇక్కడెందుకు బండి ఆపారు? నీకు నిద్ర వస్తుందేమోనని ఆపాను. నిద్ర వస్తే మీ గుండెల మీద పడుకుంటాను, కానీ బండి నడుపుతున్న మీ మీద పడిపోతే మనిద్దరం పడిపోతాం కదా. అందుకే ఆపాను. మీకు కృతజ్ఞత ఎలా చెప్పాలో తెలియక నా మనసులోనే మిమ్మల్ని అభిమానిస్తూ అలా మీ భుజాల మీద తలపెట్టానండి. నేనేం చేశాను? నేను రమ్మనగానే నాకు తోడుగా వస్తున్నారు. మా నాన్న బాగోగులు చూస్తున్నారు. విద్య, నువ్వు నన్ను పరాయవాణి చేస్తూ మాట్లాడుతున్నావు ఎందుకు? అయ్యో, అలా కాదండి. మీరెంత మంచివారు అని చెప్తున్నాను. కష్టమేం కాదులే. నీకు అమ్మ లేదు. మావయ్య కొంట్లో బాగాలేదని మా అమ్మకు తెలిస్తే అన్నయ్య కోలుకునే వరకు మీరు అక్కడే ఉండి సేవలు చేయమంటుంది. కానీ మీ వదినందుకు ఒప్పుకోదుగా. ఊరుకోదు కూడా. ఎందుకంటే నా సొంత ఇంటికే నేను మారువేషంలో వెళ్లాల్సి వచ్చిందంటేనే మీరు అర్థం చేసుకోండి. ఇవాళే మావయ్య నిన్ను అర్థం చేసుకున్నారు. నన్ను నా మొహం చూస్తారో లేదో అనుకునేదానండి. ఆ భయాన్ని మీరు పోగొట్టారు. ఇక మనం చేయాల్సిందల్లా సుబ్బు నిధిని మన దారిలోకి తీసుకురావడమే. అది నీకు పెద్ద కష్టమేం కాదులే. వెళ్దామా? చుట్టాడు, నువ్వు పాడాల్సిన పాడు నేను పాడుతున్నానేరా. ఏ ఎవరో చేయాల్సిన పనులు మేము చేయట్లే. అబ్బా, అంట్లు కడిగినా కండగౌరం తగ్గపడం బాధాకరం అబ్బాయి. శ్రీశైలం, పిల్లల్ని రెచ్చగొట్టకు. పిల్లలే అక్క ఇళ్ళు యాసలట్టా ఉన్నాయి. మరి బుద్ధిగా ఉండుంటే ఈ పరిస్థితి వచ్చుండేది కాదు కదా. భయంతో పనిచేయడం కన్నా బాధ్యతగా పనిచేస్తే
ఇంకా బాగుంటుంది. అత్తయ్య వంట ఏం చేయమంటారు? నిధి ఇష్టం. నేను తినాలనుకున్నదే వండుతారేంటత్తయ్య? మా అక్క అడగటం మీరు చెప్పటం. ఏదొండితే అదే కదా తినేది. నువ్వలా అనుకుంటావని నిర్ణయం నువ్వే తీసుకోవాలి అంటున్నాను. ఏదొండాలో నీ ఇష్టం. అలా అయితే నాకు చికెన్ ఫ్రై, చేపల పులుసు, మటన్ వేపుడు, ఫ్రాన్స్ కర్రీ, పీతల కూర ఇవన్నీ తినాలని ఉంటుంది అత్తయ్య. అన్ని కోరుకుంటే ఎలానేది? ఏదైనా ఒకటి చెప్పు. గణపతి, తను ఏం చెప్పినా వండాల్సింది తనే కాబట్టి మీ ఆవిడికి ఏ కష్టం ఉండదులేరా. అత్తయ్య నేనుండాలా? నాకు వంట రాదు. అక్క రిస్క్ తీసుకోవచ్చు కానీ వంట రాని వాళ్ళు వండితే సచ్చినా తినలేం, తింటే సత్తం. అవునమ్మా, నిధికి స్టవ్ వెలిగించడం మాత్రమే వచ్చు. మంట పెట్టడం మాత్రమే వస్తే ఎలా? అలా అని అందరూ బలవంతం చేస్తే చేయలేరు కదా. అక్క కోడి ఫ్రై ఎలా ఉంటుందో, ఒక కాలు తూర్పుకి ఒక కాలు ఉత్తరానికి వంకర తిరిగిపోయి ఉంటుందేమో. చూసారా ఇప్పుడేలా అంటున్నారు? నేను వంట చేస్తే ఇంకెన్ని మాటలంటారు? నిధి, అలాంటప్పుడు కోరికలు పక్కన పెట్టేసి కామన్గా చేసే పప్పు చారు, పచ్చడి లాంటివి చేయాలి. అవైనా సరే మొబైల్లో చూసే చేయాలి కదా. మీ ఆవిడ వెనక నువ్వున్నావు కదా, ఏం పర్వాలేదు, తీసుకురా. విద్య, పాపం అని బతిమాలతో అడుగు, భయపడతారేమో. బ్లాక్మెయిల్ చేయకు. అయ్యో రామా, నేను మామూలుగానే మాట్లాడానండి. ఆడపిల్లన్నాక అన్ని పనులు రావాలి. ఇది రాదు అని తప్పుకోకూడదు. నిధి, ఈ రోజు నుంచి నువ్వే వంట చేస్తున్నావు. మాడిపోయినా సరిగ్గా రాకపోయినా నీ నిర్లక్ష్యం అనుకుంటావు. నువ్వు కావాలని చేసావని మాత్రం అనుకో, సరేనా? వెళ్ళు. సిట్టలుడు అర్థమైనదిగా, ఇంకా ఎందుకు ఇక్కడే ఉన్నావు? వెళ్ళి మీ ఆవిడకి హెల్పింగ్ చేయి, వంట వీడియోలు చూసుకో. వెళ్ళండి. నిధి పద రా. అక్క నిజంగా వంట చేద్దంటావా? వాళ్ళ మనసులు ఎంత ఉడుకుతున్నాయో దానికంటే ఎక్కువ వంట పాత్రలు ఉడుకుతాయిలేరా. అంటే ముందు నీ శనకోళ్ళు ఆడపిల్ల అవ్వాలంటావు, అంతేగా? అంతేగా. అలా కానీ మరి. నిధి, ఏం చేస్తున్నావు నిధి? అరే అరే, ఎందుకలా విసిరేస్తున్నావు? నిధి, మండుతుందా? అక్కడ వాటర్ లేవు. మిర్చి కొరికితే మంట రాదా? చూస్తున్నాను కదా, చెప్పొచ్చు కదా. నేను చెప్తూనే ఉన్నాను, నువ్వు వింటే కదా. మా అక్క మీద మీ అమ్మ మీద కోపం వస్తుంది నాకు. చిటికేస్తే నేనున్న చోటికి టిఫిన్లు అన్ని తీసుకొచ్చేవాళ్ళు. అవునా? అలా ఇప్పుడు జరిగింది? కలలోనా? మా ఇంట్లో మా అక్కే పని మనిషిలా నాకు సేవలు చేసేది. అలాంటిది
నన్ను పని మనిషిని చేసి బెదిరిస్తోంది. ఏం చేస్తాం నిధి? ఎదురు తిరిగితే ఇన్నేళ్ళు వెంట తిరిగిన విఘ్నేష్ ఉన్న జైలుకే మనల్ని పంపిస్తారు. చిచి, నీ వల్ల కాదనే చెప్తున్నాను. వంట నేర్చుకుంటే రేపు ఎప్పుడైనా ఉపయోగపడుతుందని మనకి పనికొస్తుంది. కావాలంటే నేను కూడా నీకు సాయం చేస్తాను. సుబ్బు, నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటి? హోటల్ నుంచి తెప్పించాలా? గుర్తు పట్టేస్తారు. అది కాదు, వీడియో నా మొబైల్ని ఎత్తేస్తే అంటే మా అక్కని అడిగినా ఇవ్వదు. వీడియో ఉన్న మొబైల్ని మనం ఎత్తేసామనుకో, మనకిక్క గొడ్డు చాకరీ చేయాల్సిన అవసరమే ఉండదు. అంతేనంటావా? అందరూ పడుకునేంత వరకు పని చేస్తే చాలు. పడుకున్నారు. లేచుంటే మనం లోపలికి ఎలా వస్తాం? మొబైల్ ఎక్కడుంది? ఇదిగో తీసుకో. ఏ నీది కాదయ్యా మగడ, మా అక్కది. నాకేం తెలుసు? రింగ్ ఇవ్వనా? అయ్యో, లేకపోతే ఏంటి? వెతకడానికి వచ్చాం. తనకి దగ్గరలో పెట్టుకుని ఉంటుంది. అయ్యో, ఎలా? వెతికి తీసుకుని తొందరగా బయటపడాలి. ఓకే ఓకే ఓకే. ఆగో. నేను చెప్పినా నువ్వు వినిపించుకోవెందుకు చెల్లి? నువ్వు బాగుండాలనే కదా నేను కోరుకునేది. బా, మీ అక్క నిద్రలో కలవరిస్తుంది. ఓ అవునా, అడలిపోయాను. నిద్రపోతూ కూడా నా మేలు కోరుకుంటుందంటే ఎంత మంచిదో మా అక్క. ముందు మొబైల్ దొరకని చెప్తా. సరేరా. సుబ్బు, నువ్వు చూడవా? రేయ్, చెప్పానా నీకు? అర్థం కాదా? బాగా చదువుకుంటే ఏమైందిరా? అయ్యో, నిద్దట్లోనే కలవరిస్తున్నారు. నువ్వు పిచ్చి వేషాలు వేస్తే కొట్టేస్తాను చెప్తున్నాను. నీకు దెబ్బలు పడాల్సిందరా. దెబ్బ పడితే గానీ నువ్వు మాట వినవు. కొట్టదని నేను నిధి, తమ్ముడు. అయ్యో నిధి, నువ్వా? సుబ్బు, నువ్వా? ఇలా వచ్చావేంట్రా? ఇందాకటి వరకు ఒళ్ళు హోన్నమయ్యే వరకు చాకరీ చేశాను కదా, ఆ వీడియో డిలీట్ చేస్తావా అని అడగటానికి వచ్చానక్క. నువ్వు తోడుగా వచ్చావా? అవును. అరే, ఆ మొబైల్ ఇక్కడ లేదే. ఎక్కడుంది?
మీలో మార్పు వచ్చి మంచితనం పెరిగినప్పుడు మీకు వీడియో తీసిన మొబైల్ని కానుగ్గా ఇద్దామనుకున్నాను. ఇప్పుడైతే ఇవ్వరు. రేయ్ మంచిగా మారండ్రా ముందు, అప్పుడు మాట్లాడుకుందాం. వెళ్ళమ్మా వెళ్ళరా. ఇంకా ఇక్కడెందుకు? పద. చెంపలు వాయించి పంపిస్తున్నారు.